కుప్పకూలనున్న నెతన్యాహు సర్కార్, ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దుకు విపక్షాల డిమాండ్. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలేలా ఉంది. పార్లమెంట్ను రద్దు చేయాలంటూ విపక్షాలు బుధవారం ఒక బిల్లును ప్రవేశపెట్టాయి. దీనికి మద్దతు ఇస్తామని కూటమిలోని భాగస్వామి పక్షాలు చెబుతున్నాయి. దీంతో ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తప్పనిసరిగా సైన్యంలో సేవలందించాలన్న నిబంధన నుంచి తమను మినహాయించాలని కొన్ని వర్గాలు కోరుతున్నాయి. ఆ చట్టం ఆమోదం పొందకపోవడం వల్ల ఆ వర్గాల ఆగ్రహానికి కారణమైంది. విపక్షాలు కానీ చివరి క్షణంలో రాజీ రాకపోతే బుధవారం రాత్రే ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందినా కొత్తగా ఎన్నికలు జరపడానికి కొన్ని వారాలు పడుతుంది. బిల్లు వీగిపోతే మళ్ళీ అలాంటి ప్రవేశపెట్టడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. గాజాలోని ఆహారం కోసం అలమటిస్తూ దాన్ని చేజిక్కునుకునే ప్రయత్నంలో కాల్పుల బారిన పడి 38 మంది మృతి చెందారు. మరో 207 మంది గాయపడ్డారు.